హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి లేత తాటి ముంజుల కర్రీ అండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సమ్మర్ కదండి, ఈ సమ్మర్లోనే ఇవి తాటి ముంజులు బాగా దొరుకుతాయండి. ఈ కర్రీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చాలా బాగుంటుందండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం లేత ముంజుల్ని తీసుకుందామండి. తాటి ముంజులండి, లేతవి. చూడండి, నేనైతే అప్పటికప్పుడు తీసుకొచ్చానండి. 2 అయితే క్యాప్సికమ్ తీసుకుందాము. ఆనియన్ ముక్కలండి. చూడండి, ఆనియన్స్, క్యాప్సికమ్ నేనైతే చక్కగా తొక్క తీసి కట్ చేసి పెట్టుకున్నానండి. తాటి ముంజుల్ని ముందుగా మనం కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుందామండి. చూడండి, నా వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. చపాతీలోకి, పులకాల్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. లేత తాటి ముంజుల కర్రీ అండి. చూడండి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాము. చక్కగా దోరగా వేయించుకుందామండి. చూడండి, 4 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుందామండి. అవి కచాబచాగా దంచి వేసుకుంటే చాలా బాగుంటుందండి. చక్కగా తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు చక్కగా మగ్గనిద్దామండి. చూడండి, ఈ విధంగా క్యాప్సికమ్ ముక్కల్ని ఒక 5 నిమిషాల పాటు మగ్గనిచ్చిన తర్వాత మూత పెట్టేసుకుందామండి. చూడండి, ఈ విధంగా క్యాప్సికమ్ ముక్కలు అయితే మగ్గిపోయినాయి. చూడండి, ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి తాటి ముంజులు కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. రుచికి సరిపడనంత సాల్ట్ వేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాము. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకుందామండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరండి. చూడండి, ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాము. చూడండి, ఎలా మగ్గిపోయిందో. చూడండి, మగ్గిపోయింది. దీంట్లోకి అయితే నేను తాలింపు గింజల్ని, జీలకర్రని ఏమీ వేయలేదండి. తర్వాత లేత ముంజుల్ని చక్కగా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వేసేసుకోండి. చాలా టేస్టీగా ఉండే లేత ముంజులు నేను వేసానండి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ, లేత తాటి ముంజుల కర్రీ. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10-15 నిమిషాల వరకు మగ్గనిద్దామండి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. పులకాల్లోకి, చపాతీల్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు మీరు. ఈ సమ్మర్లోనే దొరుకుతాయండి ఈ ముంజులు. తీసుకొచ్చి మీరు కూడా ట్రై చేయండి. 10-15 నిమిషాల తర్వాత కొద్దిగా కారం వేసుకుందామండి. కారం వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాము. చూడండి, మన లేత తాటి ముంజుల కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉండే లేత తాటి ముంజుల కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, మనమైతే ఇప్పుడు టమాటా సాస్ వేసుకుందామండి. 1 స్పూను. ఇది ఆప్షనల్ అండి. మీరు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అయినా వేస్తేనే బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మన లేత ముంజుల కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, టమాటా సాస్ వేసాం కదండి, చాలా బాగుంటుందండి. 1 స్పూనే వేసానండి నేను. కొద్దిగా పుదీనా వేసుకుందామండి. ఆ పుదీనా ఫ్లేవర్కి చాలా బాగుంటుందండి కర్రీ. కొత్తిమీర కూడా నేను వేయలేదు.
ఉట్టి పుదీనా మాత్రమే వేశాను. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు అలాగే ఉంచేద్దామండి. తర్వాత చక్కగా కలిపేసుకుందాము. మన లేత తాటి ముంజుల కర్రీ రెడీ అయిపోతుంది. ఇది చపాతీల్లోకి పులకాల్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మూత పెట్టేసుకుందాము. మన కర్రీ రెడీ అయిపోయింది చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, అస్సలు వదిలిపెట్టరు. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి, నేనైతే చపాతీలు కూడా చేశానండి. ఈ రెండు కాంబినేషన్లో చాలా చాలా బాగుందండి ఈ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి సమ్మర్లోనే దొరుకుతాయండి తాటి ముంజులు. చాలా చాలా టేస్టీగా ఉండే క్యాప్సికమ్ లేత తాటి ముంజుల కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే మా ఆయన గారికి కూడా పెట్టేశాను. ఆయన చక్కగా తినేశారండి. చాలా బాగుంది అని తిన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలకు పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.